हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 14/1/2024 ఆదివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనకు ఒక లక్ష్యం ఉంది అన్నది ఎలా తెలుస్తుంది మనకి? మనం మన ధోరణిలో మనం మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. మనకి వచ్చిన ఆలోచనలు బట్టి, ఆ వచ్చే ఆలోచనలో మనకు ఒక లక్ష్యం ఉంది అన్నట్టుగా ఆలోచన ఏమీ రాలేదు మనకి. మనకి నిత్య జీవితానికి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి ఆలోచనలు వస్తున్నాయి. దానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి ఇదిలా కొనసాగుతుంటే అసలు దీని యొక్క సంగతి ఏంటి అనేది మనకి అంతుబట్టకుండా ఉండిపోయింది. అందుకనే ఇట్లా జరుగుతుందనే మనం మన ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటామనే ఈ సృష్టితో పాటు ఈ పవిత్ర గ్రంథాలు కూడా అందజేయబడ్డాయి. పవిత్ర గ్రంథాలు, పురాణ కథలు ఇవన్నీ. ఇవి ఎందుకు అంటే మన యొక్క లక్ష్యాన్ని గుర్తు చేయటానికి. మనకు ఒక లక్ష్యం ఉన్నది. అంటే మనకి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ప్రకారమే వెళుతున్నాం. ఇంకా కొత్తగా ఇంకొక లక్ష్యం ఏంటి అంటే మనకు 2 లక్ష్యాలున్నాయి. ఒకటేమో ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించి ఇక్కడ మన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేది ఒక లక్ష్యం.
అదే సమయంలో మన అసలైన స్వరూపం ఏంటో, మన స్వస్థితిని మరలా గుర్తుకు తెచ్చుకోవటం. మర్చిపోయిన మన స్వస్థితిని మరలా గుర్తుకు తెచ్చుకోవటం. అదే. ఇట్లా 2 లక్ష్యాలు మనకి మన ముందున్నాయి. కానీ ఒక లక్ష్యం పట్లే మనకి అవగాహన ఉంది. మిగతా లక్ష్యం మనకి తెలియటం లేదు. అది తెలియచెప్తుంది ఈ పవిత్ర గ్రంథాలు, పురాణ గాథలకు సంబంధించి ఇట్లా సృష్టితో పాటు వచ్చినటువంటి వీటి ద్వారా. నిన్న భూమి 2 పనులు చేస్తుంది ఏకకాలంలో. నిన్న మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. మరి భూమి ఎట్లా తీసుకెళ్తుంది మనల్ని? భూమితో పాటు ఎళ్తున్నాం గానీ, మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం లేదు కదా! మన చుట్టూ మనం తిరుగుతున్నాం. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. 2 ప్రదక్షిణలు చేస్తోంది ఏకకాలంలో. అందుకే మనకి పొర్లు దండాలని అదొక కార్యక్రమం పెట్టుకుంటా ఉంటారు కొంతమంది. అంటే గుండ్రంగా పొర్లుతూ మనం కింద పడుకొని పొర్లుతూ దండాలు మళ్ళీ దేవాలయం చుట్టూ తిరగటం. 2 ప్రదక్షిణలక్కడ జేస్తున్నాం. ఒకటేమో పొర్లుతూ ఉన్నాం. మన చుట్టూ మనం అన్నట్టుగా. రెండోది ఆ దేవాలయం చుట్టూ, ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ మూర్తి చుట్టూ అన్నట్టుగా. ఇట్లా 2 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ కూడా మనం ఒక ప్రదక్షిణ మన చుట్టూ మనం తిరగటం. అంటే మన నిత్య జీవితానికి సంబంధించి ఈ జన్మకి ఏవేమైతే కార్యక్రమాలున్నాయో, వాటికి సంబంధించి మన కర్తవ్యాలను నిర్వహిస్తూ, మనకొచ్చిన ఆలోచనలను అమలు చేస్తూ ముందుకు సాగటం. అదొకటి. అదే సమయంలో ఈ మొత్తానికి సంబంధించిన ఆధారమైన వాడెవడు? వాడి చుట్టూ తిరుగుతున్నాం. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం. భూమికి ఆధారము సూర్యుడు. మనకు ఆధారము ఈ భూమే గదా! భూమి మీద మనం ఉండటం వల్ల భూమితో పాటు మనం గూడా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి భూమికి ఆధారమైన వాడు చుట్టూ అదెలాగ తిరుగుతుందో, మనకు ఆధారమైన భూమి, ఆ భూమికి ఆధారమైన సూర్యుడు వీళ్ళ చుట్టూ గూడా మనం తిరుగుతున్నట్టయింది. అవి అన్నీ గుర్తుకు తెచ్చుకోవడానికి, మన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ పవిత్ర గ్రంథాలు మన ముందు ఉంచబడ్డాయి. అయితే పవిత్ర గ్రంథాలు కూడా మళ్ళీ మామూలు భౌతికమైనటువంటి విషయాలనే అవి తెలియజెపుతుంది అన్నట్టుగా మనకి గమనికలోకొస్తుంది. కానీ అట్లా కాకుండా దాంట్లో ఉన్న రహస్యంగా దాని వెనుక దాగి ఉన్నటువంటిది. దాన్ని గనక మనం గమనిస్తే అప్పుడు మన స్వస్థితి గురించి గుర్తుకు తెచ్చుకోవటం అవ్వాల్సిన అవసరము, ఆ లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం, అలా గుర్తుకు తెచ్చుకుని ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం అది జరుగుతుంది. ద టీచింగ్స్ ఆఫ్ ద ఏజ్‌లెస్ విజడమ్ అంటే సనాతన జ్ఞానం. అంటే వయసు లేనిది. నిత్య నూతనంగా ఉండేది. వయసు ఉంది అంటే అర్థమేంటి? వయస్సు పెరిగే కొంది మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మార్పులు లేవింకా. అందుకని ఏజ్‌లెస్ అన్నారు. మార్పు లేని, సనాతనము శాశ్వతంగా ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది. ఒకే రకంగా ఉండేది. మార్పులు లేనిది ఒకటి ఉంది దీనికి ఆధారంగా. మార్పులున్నాయంటే, ఆ మార్పులకి ఆధారం ఇంకోటేదో ఉండాలి. అది ఎలాగుండాలి? మార్పు లేకుండా ఉండాలి. కదలిక ఉంది అంటే, ఈ కదలికకి ఆధారం కదలిక లేనిదేదో ఉండుండాలి. ఇట్లా ఏజ్‌లెస్ విజడమ్ ద టీచ్ దాంట్లో చెప్పబడినటువంటి బోధలు, దాని ద్వారా మనకు అందింపబడినటువంటి ఉపదేశాలు, బోధలు ఆర్ thus టు బి ఫౌండ్ అట్ ది హార్ట్ ఆఫ్ ద గ్రేట్ వరల్డ్ ఫెయిత్స్. ఇవన్నీ ఎక్కడెక్కడ ఎవరి ద్వారా మనకు అందింపబడుతుంది? ఆ ఏజ్‌లెస్ విజడమ్ అన్నది అనేక రకాలైనటువంటి మతాల ద్వారా, సంప్రదాయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మతాలు, సంప్రదాయాలు వీటి ద్వారా
హార్ట్ ఆఫ్ ద గ్రేట్ వరల్డ్ ఫేత్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలు, సంప్రదాయాలు వాటి యొక్క అది దేని మీద ఆధారపడి, దేని చుట్టూ తిరుగుతూ అది ఆ హృదయానికి సంబంధించి అంటే కేంద్రానికి సంబంధించిన ఆ వరల్డ్ ఫెయిత్ ఏదైతే ఉందో ఆ మతానికి కీలకమైన అంశం ఒకటి ఉంటుంది. అట్లా ఏ మతానికైనా గాని ఇవన్నీ చూసుకుంటే యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెంట్రల్ డాక్ట్రిన్స్ కామన్ టు దెమ్ ఆల్. ఇవన్నీ ఒక కేంద్రక సిద్ధాంతం ప్రకారము అన్నట్టుగా, ఆ సూత్రము ప్రకారము అన్నట్టుగా ఒక కీలకమైన సూత్రము ఒకటి ఉంది. దాని చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. రకరకాలుగా దాన్ని అల్లి రకరకాలుగా మన ముందు ఉంచొచ్చు. కానీ అసలైన ఆధారంగా ఉన్నది మాత్రం ఏ వరల్డ్ ఫెయిత్‌కి చూసినా గాని, ఏ ప్రపంచానికి ఈ ఏ మతానికి చూసినా, ఏ సంప్రదాయానికి చూసినా ఆధారం మాత్రం కీలకమైనది ఒకటి ఉంటుంది. కామన్ టు దెమ్ ఆల్. అన్నిటికీ కామన్‌గా ఉన్నదది. అన్నిట్లోనూ సామాన్యంగా ఉన్నది. సామాన్య గుణిజ సంఖ్య ఉంటుంది. ఎల్‌సీఎం ఇలాగా లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అని మనం లెక్కల్లోకి వెళ్ళినప్పుడు. దేనికైనా అది లెక్కలు ఎచ్చవేయటానికో, భాగారించడానికో వస్తుందన్నట్టుగా కామన్‌గా ఉన్నదన్నమాట. సామాన్యంగా కామన్ టు దెమ్ ఆల్. అంటే దేంట్లోకి వెళ్ళినా గాని హృదయంలోకి వెళ్ళినప్పుడు. అంటే పైన ఇప్పుడు మనం దేహము, భౌతిక దేహము. దీన్ని నడుపుతున్నటువంటి మనస్సు, ఆ మనస్సును నడుపుతున్నటువంటి హృదయం. ఇట్లా మనకి 3 భాగాలు మనం చేసుకోవచ్చు. హృదయము ప్రధానంగా ఉండి, హృదయం నుంచి మనస్సు నుంచి ఈ దేహము. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, సౌరతత్వము, చంద్రతత్వము, భూతత్వం. ఇవి ప్రధానంగా ఎక్కడైనా గాని ఒక అణువు దగ్గరైనా అంతే, విశ్వం మొత్తానికి అంతే. ఈ 3 తత్వాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ ప్రజ్ఞ అనేది హృదయంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ హృదయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా భౌతికంగా రకరకాలు ఉండొచ్చు. అట్లాగే ఈ మనసు దగ్గర అది రకరకాలుగా ఉండొచ్చు. నాకు వచ్చే ఆలోచనలు రకరకాల ఆలోచనలు, నాకు సంబంధించిన ఆలోచనలు అవి వేరుగా ఉంటాయి. మీకొచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇట్లా ఎవరికి సంబంధించిన ఆలోచనలు వాళ్ళయే. ఎవరి భౌతిక దేహానికి సంబంధించిన రూపురేఖలు వాళ్ళయి. అక్కడ కామన్‌నెస్ పెద్దగా ఉండదు మనకి. భిన్నత్వంగానే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి హృదయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా, ఎక్కడ ఏ హృదయం చూసుకున్నా గాని ఒక్కటే. ఆ వన్నెస్ అక్కడుంది. కామన్‌నెస్ అక్కడ ఉంటుంది. సూర్యుడు అందరికీ సమానమే. చంద్రుడు మారిపోతుంటాడు. ఎందుకంటే ఆలోచనలు మనకి తగ్గట్టుగా వస్తుంటాయి గాబట్టి. ఈ భూమి రూపురేఖలు మారిపోతుంటాయి గాబట్టి, ఎవరి భూమి వాళ్ళదన్నట్టుగా ఉంటుంది. కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా అది కామన్ టు దెమ్ ఆల్. మొత్తం అందరికీ అది సామాన్యంగా ఉంటుంది. అందరికీ ఒకటే ఇదిగా. కామన్‌నెస్ అంటే ఏకత్వముగా ఉంటుంది. అట్లా వరల్డ్ ఫెయిత్స్ ఏది చూసుకున్నా గాని, ఆ హృదయం దగ్గరికి వెళ్లి, దాని యొక్క ఆ మతం ఏదైతే బోధిస్తుందో ప్రధానమైన విషయం, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా, అది ఎక్కడికి వెళ్ళినా గాని ఒకే విషయాన్ని బోధిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేనొక్కడినే. నో సెకండ్. రెండోది లేదు అన్నదే చెప్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం భౌతికంగా దాన్ని ఆలోచిస్తూ ఏం చేస్తున్నాము? ఈ మతానికి సంబంధించిందే ఒక్కటి
కాబట్టి ఇదే ప్రధానమైంది. మిగతాయన్నీ రకరకాలుగా ఉన్నాయి. అది పనికిరావు అని ఎవరికి వాళ్ళు అలాగా చెప్పుకుంటూ ఉంటున్నారు. భౌతిక స్థితి నుంచి చూసుకుంటారు. అదే హృదయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఒకే విషయాన్ని, ఒకే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఏది తీసుకున్నా గాని. ఒక్క సిద్ధాంతమే అక్కడ. హృదయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా. అలాగా మనము ప్రతి వరల్డ్ ఫెయిత్స్‌కి సంబంధించి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల మతాలు, సంప్రదాయాలు వాటి యొక్క హృదయంలోకి వెళితే, వాటి కేంద్ర స్థానానికి వెళితే, అక్కడ ఉన్నది మాత్రం అన్నిటికీ సంబంధించి ఒకే ఒక సూత్రం, ఒకే ఒక సిద్ధాంతము ప్రతిపాదింపబడుతుంది. కామన్ టు దెమ్ ఆల్. ద ఏన్షియంట్ విజ్డమ్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మనం చెప్పుకోవడం? ఎందుకంటే మనము ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాలి. ఆ చైతన్యం దగ్గరికి, ఆధారం దగ్గరికి వెళ్ళాలి మనం. మనం ఈ భూమి దగ్గర, ఈ రూపురేఖల దగ్గర ఆగిపోవటం, దేహం దగ్గర, లేకపోతే దాన్ని కొంచెం ముందుకెళ్ళి ఆలోచనల దగ్గర, ఆ చంద్రుడి దగ్గర ఆగిపోవటం. అట్లా కాకుండా అంటే ఈ రెండిటి దగ్గర ఎక్కడ ఆగినా గాని మనకి అనేకత్వమే తప్పితే అసలైన విషయం మనకు అందటం లేదు. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ హృదయం దగ్గరికి, ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అసలైన విషయం ఏదైతే ఉందో అది మనకు అందుతూ ఉంది. దానివల్ల ఏమైంది? మనలో గూడా ఆ సౌర ప్రజ్ఞ మేల్కొల్చటం ప్రారంభిస్తుంది. దాంతో వన్నెస్‌లోకి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. అందుకోసమని ఈ విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ద ఏన్షియంట్ విజ్డమ్ ఈస్ ఇండీడ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్. అంటే ఈ రిలిజియన్స్, ఈ ప ఈ మతాలన్నీ రావడానికి ఆధారంగా ఏదుంది? ఏన్షియంట్ విజ్డమ్. ప్రాచీనమైనటువంటిది. అత్యంత ప్రాచీనమైన జ్ఞానం. అదేమో సనాతన జ్ఞానము. అంటే దానికన్నా కొంచెం దిగువకి వచ్చి, మనకి కొద్దిగా అందుబాటులో ఉన్నట్టుగా ఈ ఎడ్జ్‌లెస్ విజడమ్ ఉంటుంది. ఏన్షియంట్ విజడమ్. ఎడ్జ్‌లెస్ విజడమ్ కన్నా, ఆ ఎడ్జ్‌లెస్ విజడమే కొంచెం కిందకి దిగి, రూపాంతరం చెంది ఏన్షియంట్ విజడమ్‌గా వచ్చింది. ప్రాచీన జ్ఞానముగా. అది ఈ మతాలన్నిటికి కూడా ఆధారంగా ఉంది. హావింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇంక్లూడెడ్ ద హైయెస్ట్ అండ్ నోబెలెస్ట్ కన్సెప్షన్స్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్. ఇవన్నీ ఏం చెప్తా ఉంది అంటే, మనం భౌతిక దేహానికి పరిమితమైన వాళ్ళం కాదు. ఈ భౌతిక దేహానికి సంబంధించి ఒక ఆత్మ ఉన్నది. దేహాత్మ. దీని యొక్క ప్రయాణం. ఇది పరిణమించుతూ, అభివృద్ధి చెందుతూ, జీవాత్మతో కలిసి తురియాత్మగా మారాల్సిన కార్యక్రమం ఉందిక్కడ ఉన్నది. ఇప్పుడు తురియాత్మకి మార్పులేం లేవు. మరి దేహాత్మకి మార్పులున్నాయి. ఎందుకంటే ఇది పరిమితానికొచ్చింది కాబట్టి. స్థితి మారింది కాబట్టి, మళ్ళా ఒరిజినల్ స్టేట్‌కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఉన్నది ఒరిజినల్ స్టేట్ ఒకటి ఉన్నది. ఒక స్థితి. ఎల్లప్పుడూ ఉండే ఒక స్థితి ఏదో ఒకటి ఉంది. అది కాస్త రూపాంతరం చెంది ఏం జరిగింది? పరిమితమైన స్థితిలోకొచ్చింది. అపరిమితమైంది. ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వతమైనది. మార్పులు లేనిది. ఇట్లా రకరకాలు ఏవేవో ఉన్నాయి వాటికి. అది కాస్త ఏమైంది? మొత్తం వ్యతిరేక లక్షణాలుగా కనిపించేటట్టుగా ఈ స్థూలానికి దిగిపోయింది. అక్కడేమో మార్పుల్లేవంటున్నాము. ఇక్కడ క్షణము మార్పులు. క్షణము మారుతూ ఉంటుంది. అక్కడ కదలిక లేనిది, స్థిరముగా ఉన్నది అంటున్నాం. ఇక్కడేమో
అసలు కదలిక లేకుండా ఉండడం అనేదే లేదు. మార్పులకి గురి కానిది అంటున్నాం అక్కడ. ఇక్కడ మార్పులకి గురయ్యేది అంటున్నాం. కానీ 2 వేరు వేరా ఇక్కడ తమాషా చూడండి మరి. అక్కడ ఏదుందో ఇక్కడ అదే ఉంది. కొత్తగా వచ్చిందేమి లేదు. అయితే ఈ స్థితి భేదం చేత ఏమవుతోంది, ఇగో ఇటువంటియన్నీ రకరకాల మార్పులు. అంటే ప్రతిబింబము ఎట్లాగైతే కుడి ఎడమలవుతుంది అన్నట్టుగా, లేకపోతే నీటిలో బింబాన్ని చూస్తే మనం తిరగేసినట్టుగా ఎలాగయిందో, నిశ్చలమైన నీటికి ఆ చెరువు పక్కన గాని, ఏదన్నా ఆ నది పక్కన నది కన్నా చెరువయితే మనం స్థిరంగా ఉంటాయి నీరు కదలకుండా. దాని ఒడ్డున ఉన్నటువంటి ఒక చెట్టు, పెద్ద చెట్టు ఒకటి ఉందనుకోండి. దాని ప్రతిబింబం ఎట్లా కనిపిస్తుంది నీటిలో మనకి? తిరగేసి కనిపిస్తుంది. ఒడ్డునున్నదేమో కొమ్మలు పైనుంటాయి. ఈ నీటిలో చూస్తుంటే మనం కొమ్మలు కిందుంటాయి. కాండము పైనుంటుంది. ఇక్కడేమో కాండము కిందుంటుంది. వేర్లు కిందుంటాయి. ఇక్కడేమో వేర్లు పైనుంటాయి. అందుకని మూలం పైన అని చెప్పి దాని గురించే అశ్వత్థ వృక్షము అనే పేరుతో మనకి అసలైన స్థితి ఏంటి అన్నది మనకి ఊర్ధ్వమూల మధశాఖం అని మనకు భగవద్గీతలో చెప్పింది. మూలం ఎప్పుడు ఊర్ధ్వంగా ఉంటుంది. శాఖలు అధస్సుగా ఉంటాయి. దిగువగా ఉంటాయి అని చెప్పి. The ancient wisdom is indeed the oldest of all religions, having from the first included the highest and noblest conceptions of the soul of man, which have ever been presented to or recognized by the human mind, and the knowledge of the nature of the divinity within him. ఈ ఏన్షియంట్ విజడమ్ ద్వారా మనకి అందింది ఏమిటంటే, ఇట్లాగా సోల్ ఆఫ్ మ్యాన్, ఆత్మ ఒకటి, ఆత్మకి సంబంధించి దానికి సంబంధించినటువంటి భావనలు, కన్సెప్షన్స్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్. ఈ ఈ మ్యాన్ యొక్క సోల్, మానవ ఆత్మకి సంబంధించి అంటే దేహాత్మ. ఈ దేహాత్మకి సంబంధించినటువంటి భావనలు, తలంపులు, which have ever been presented to or recognized by the human mind. And knowledge of the nature of the divinity within him. ఈ దేహాత్మ, జీవాత్మ వీటికి సంబంధించిన విజ్ఞానము మనకు అందజేస్తూ, దానికి సంబంధించినటువంటి అసలైన స్థితులేంటో, అవి ఎట్లాగా మారాలో, వాటికి సంబంధించిన విషయాలు మనకి అందజేస్తుంది ఈ ఏన్షియంట్ విజడమ్ అన్నది. ఆ విషయాలు చెప్పడానికే ఆ మతంలో ఆ మతాలు వచ్చినప్పటికీ, మతాల్లో చెప్పబడ్డ విషయం ఇదే అయినప్పటికీ, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలంలో దాన్ని ప్రతిపాదించడం వల్ల, ఒకదానికి కొంత భేదం ఉండడం వల్ల, ఇక భౌతికంగా వాటిని చూస్తూ మనం ఏమవుతుందంటే అనేక మతాలు ఉన్నాయి. మళ్ళీ వాటిని ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ, దాని పేరుతో చెప్పుకుని మనము ఈ భౌతికంగా ఆధిపత్యాన్ని, ఆధిపత్య ధోరణితో మనము మిగతా అందరి మీద ఆధిపత్యం వహించటానికి దాన్ని ఉపయోగించుకుంటూ అట్లాగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఇక్కడ ఏంటంటే అవి అందించింది ఆల్ రిలిజియన్స్, ఏ మతమైనప్పటికీ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ కన్సెప్షన్స్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్, అంటే మానవుడికి సంబంధించిన ప్రయాణం,
ఈ జీవన యానం అంటే మనం మన యొక్క అసలైన స్థితిలోకి, స్వస్థితిలోకి వెళ్ళే పద్ధతులకి సంబంధించి, వెళ్ళే విషయానికి సంబంధించే మనకి అందించారది. అది దాని కొరకు మనం చేసే ప్రయత్నంలో నిత్య జీవితంలో ఎట్లాగా చేయాలనేది రకరకాలుగా చెప్పొచ్చు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా. ప్రార్థనలు ఇటువంటియన్నీ ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు గాని, మొత్తానికి అన్నిటికి ఆల్ రిలిజియన్స్ మొత్తం మతములన్నిటి యొక్క సందేశం ఏంటి మనకి? మతము మతముల అన్ని మతముల యొక్క ఉద్దేశ్యము, మానవుడు ఈ భౌతిక స్థితి నుంచి ఈ ఆధ్యాత్మిక స్థితికి ప్రయాణం చేస్తూ ఆ ఏకత్వానుభూతికి వెళ్ళడం అనేది. ఆ వన్నెస్‌లోకి వెళ్ళడము అనేది. ఆ నాలెడ్జ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద డివినిటీ వితిన్ హిమ్. కాబట్టి అది ప్రయాణం చేయటం అంటే మన దగ్గర లేని దాన్ని మనం పొందటం అనేది సాధ్యపడే అంశం కాదు. మన దగ్గర ఉన్నదాన్ని మాత్రమే మనం పొందగలం గానీ, లేనిది పొందటం అనేది కుదరదది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కాబట్టి మన దగ్గర లేకుండా ఉండడం అనేది లేనే లేదు. ఈ సమస్త సృష్టి ఎక్కడి నుంచొస్తుంది? ఒకటి నుంచొస్తుంది. కాబట్టి ఈ సృష్టి మొత్తంలో ఏముంటుంది? ఆ ఒకటే ఉంటుంది. కానీ మనకిక్కడ అనేకత్వం కనిపిస్తుంది కాబట్టి, వేరు వేరుగానే అనుకుంటున్నాం మనం. కానీ ఇన్ని, ఇన్ని రూపాలు ఇవన్నీ గూడా ఒకడు ఇన్ని రూపాలుగా వచ్చాడు తప్పితే, ఈ అనేకత్వంగా వచ్చింది గూడా ఏకత్వంగా ఉన్నవాడే. అది మనకు బాగా గుర్తుండాలి. ఇంకొకటి సాధ్యపడదది. ఇంకొకటి ఎక్కడి నుంచొస్తుంది రావడానికి అవకాశం ఏది? అందుకని ఆ డివినిటీ, ఆ దివ్యత్వము మొత్తం అందరిలోను ఉన్నటువంటి అణువు నుంచి ఈ సమస్త విశ్వానికి సంబంధించి ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం డివినిటీ వితిన్ హిమ్, తనలోనే ఆ దివ్యత్వం ఉన్నది. ఆ దివ్యత్వం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవడం. అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదిక్కడ. ఆ విషయాన్నే అన్ని మతాలు గూడా మనకి ప్రబోధిస్తున్నాయి. Theosophia is the wisdom of divine beings. ఇది మనకి యూరోప్ దేశాల్లో అంటే పడమర దేశాల్లో ఎక్కువగా ఈ థియోసాఫియా, ఈ గ్రీకు నాగరికత, ఈజిప్షియన్ నాగరికత వాటికి సంబంధించి వాళ్ళకి అందినటువంటి జ్ఞానాన్ని ఎన్ ఏ పేరుతో చెప్పారంటే థియోసాఫియా అనే పేరుతో ఇస్ ద విజడమ్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్. ఆ దివ్యమైనటువంటి ఆ దేవతలు, దివ్యమైన జీవులు, దివ్య జీవులు అంటే ఆ దేవతలు, దేవతా గణాలు వాటికి సంబంధించి అండ్ క్యారీస్ విత్ ఇట్ ద ఐడియా దట్ డివైన్ విజడమ్ హ్యాస్ బీన్ అండ్ కెన్ బి అటైన్డ్ బై మ్యాన్ యాజ్ ద న్యాచురల్ అండ్ లెజిటిమేట్ గోల్ ఆఫ్ హిస్ ఎవల్యూషన్. ఈ దేవతల గురించి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నట్టుగా సృష్టి ఆహ్, సృష్టికర్త స్థితి లయము. సృష్టి స్థితి లయములు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దిగువన ఉన్నటువంటి దేవతా గణాలు, అనేక రకాల దేవతా గణాలు. వీళ్ళకి సంబంధించి ఒక పరిపాలక వ్యవస్థలాగా వీళ్ళందరిని గురించి వివరిస్తూ ఆ థియోసాఫియా అన్నది వేటి గురించి వివరించింది? ఈ సృష్టి యొక్క అమరిక కూర్పుని వివరిస్తూ వచ్చింది. ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవతా గణాలు సృష్టిని నిర్వహిస్తున్నటువంటివి, నడుపుతున్నటువంటి ఆ దేవతా గణాలు వాటి గురించి. వాళ్ళెలాగా వచ్చారంటే క్యారీస్ విత్ ఇట్ ద ఐడియా దట్ డివైన్ విజడమ్ హాస్ బీన్ అండ్ కెన్ బి అటైన్డ్ బై మ్యాన్. వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది తమ స్వస్థితిలోకి వచ్చేవాళ్ళు. ఆ మాదిరిగా దేవతా గణాలుగా మారిపోయారు వాళ్ళు. దేవతా గణాలుగా
వాళ్ళు మారిపోయారు. అంటే అనేకత్వంకు ఎలాగైతే వచ్చారో, ఆ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితికి వాళ్ళు వెళ్లారు. దేని ద్వారా? ఈ థియోసఫియా ద్వారా. ఆ డివైన్ విజడమ్ ద్వారా. దివ్య జ్ఞానము ద్వారా. అండ్ క్యారీస్ విత్ ఇట్ ది ఐడియా దట్ డివైన్ విజడమ్ హాస్ బీన్ అండ్ కెన్ బి అటైన్డ్ బై మ్యాన్. అట్లాగే మనం కూడా ఇప్పుడు మన యొక్క కార్యక్రమం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మానవులుగా ఉన్నవాళ్ళు. ఒకప్పుడు మానవులుగా ఉండి ఈ జ్ఞానముతో, ఈ జ్ఞానం ఆధారముగా, ఈ దివ్య జ్ఞానము ఆధారముగా వాళ్ళు తమ స్వస్థితి యందు తమ స్వస్థితి పట్ల మేల్కాంచి ఆ ఏకత్వానుభూతితో ఇంకా దేవతలుగా ఉంటూ, ఇంకా దానికి సంబంధించిన ఈ సృష్టికి సంబంధించిన పనులు చేస్తూ అలాగా ఉన్నారు. అట్లాగే మన ఈ మానవుడు కూడా ఈ అనేకత్వము, భిన్నత్వముగా ఉన్నటువంటి మానవుడు కూడా అటైన్డ్ బై మ్యాన్. అతడు కూడా పొందవలసిన అవసరం ఉంది. మానవుడు కూడా, అంటే మనందరము పొందవలసిన అవసరం ఉంది. ఇదండి ఇది ఇట్లా పొందటం కోసమే. ఈ మాదిరి ఎట్లా జరిగింది ఇది? ఓ ఏకత్వం నుంచి దూరం జరిగాం. అంటే అనేకత్వానికి అన్నట్టుగా స్థితి భేదంలోకి వచ్చాము. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఏకత్వ స్థితికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటే, ఆ ఏకత్వ స్థితిలోనే ఉంటే, ఇట్లాగా మనకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమము, ఆ కార్యక్రమం ద్వారా మనం ఏకత్వం పట్ల, మన స్వస్థితి పట్ల మేల్కాంచటం, ఇవన్నీ అక్కర్లేదు గదా! కానీ మరి అక్కడ లేము మనం. దాని నుంచి ఆయన యొక్క సంకల్పం ద్వారా, తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం ద్వారా, ఎందుకంటే ఏకత్వంలో పెక్కులవ్వటం అనేది సాధ్యపడదు. అనేక మంది ఏకత్వంలోకి అనేకత్వం రాదు గదా! ఏకత్వం అంటే ఏకత్వం అంతే. ఒక్కటే ఇక. అనేకత్వం ఉండదు. కానీ మరి ఏకత్వం ఉన్నప్పుడు ఆయన యొక్క సంకల్పం ఏంటి? అనేకులు కావాలి అని. తాను పెక్కులు కావాలి అని. కాబట్టి అనేకులుగా మారిపోయారిక్కడ. అనేకులుగా మారిపోవడం అంటే స్థితి భేదం. పూర్తిగా స్థూలానికి వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది కాబట్టి, స్థూల స్థితికి తీసుకురాబడ్డాం మనం. స్థూల స్థితిలోకి వచ్చాము అందరం. ఇంకా అక్కడి నుంచి మనం క్రమక్రమంగా మరి ఇక్కడ ఇలాగుంటే ఈ అనేకత్వం గాని ఆయన యొక్క ఇచ్చ ఏంటి? పెక్కులు కావాలి. పెక్కులు అయిన తర్వాత మళ్ళీ అందరూ ఆ ఏకత్వాన్ని, అంటే తమ స్వస్థితిని గుర్తు చేసుకుంటూ, తమ స్వస్థితి పట్ల ఎరుకతో, తమ స్వస్థితి పట్ల ఎరుకతో ఇక్కడ అనేకులుగానే ఇక్కడ జీవనాన్ని గడపటం. ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పర సహకారంతో, ప్రేమతో. ఎందుకంటే మనందరము ఒకటి అన్నప్పుడు ఇంకా ప్రేమ తప్ప ఇంకోటి ఉండదు గదా! ఇంకా. అనేకము అన్నందువల్లే మనకి మిగతా లక్షణాలు వచ్చేస్తున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ప్రేమ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇటువంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకని? అనేకత్వము ఉన్నందువల్ల. ఈ అనేకత్వంలో ఒకడే ఇన్ని రూపాలు తీసుకున్నాడు, ఉన్నది ఒకటే అన్నది ఆ ఎరుకలోకి మనం వచ్చేస్తే, ఇంక ఇవన్నీ కలిపి ప్రేమ ఒక్కటే వ్యక్తమవుతుంటుంది. పరస్పరము సహకరించుకుంటూ. మొత్తం ఆ దైవం కోసం పనులు చేయటం అన్నట్లుగా అయిపోతుంది. అప్పుడు ఆయన ఏదైతే కోరుకున్నాడో అది ఇక్కడ జరుగుతుంది. ఇట్లా అనేకులు అయ్యి, తాను పెక్కులు అయ్యి, ఆ పెక్కులు తమ యొక్క స్వస్థితిని గుర్తు చేసుకుంటూ, స్వస్థితి అనే దాంట్లో, ఆ ఏకత్వము అనే దాంట్లో, దానికి సంబంధించి ఎరుకతో, ఆ ఎరుకతో వీళ్ళు జీవనము గడపాలి. అది ఆయన యొక్క సంకల్పం. అది కావాలి అంటే మళ్ళీ మనం ఇప్పుడు అనేకత్వంలోకి వచ్చాం. ఈ అనేకత్వం వచ్చిన తర్వాత ఇది ఒక స్టెప్.
ఇప్పుడు ఆయన యొక్క ఇచ్చ వల్ల ఏమైంది? ఆయన సంకల్పము 2 స్టెప్పులుగా మారిందిప్పుడు. ఒక స్టెప్ ఏమో అనేకత్వానికి రావడం. అనేకత్వానికొచ్చిన తర్వాత ఈ అనేకత్వంలో ఉంటూనే ఇక్కడి నుంచి మళ్ళీ ఎళ్ళిపోవటం గాదు. ఈ అనేకత్వంలో ఉంటూ ఏకత్వాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఏకత్వాన్ని అనుభూతికి తెచ్చుకోవటం. ఏకత్వం పట్ల మనము మేల్కొంచటం. ఇంకా అదయిపోయాక ఇక నెక్స్ట్ స్టెప్ అదేంటి? ఇంకా ఆయన చెప్పిన విధంగా మనం జీవనాన్ని గడపటం. సమస్తము ఆయన కోసము అన్నట్టుగా. అందరము ఆయన కోసమే. ఎందుకు అందరం ఆయన కోసమే ఎందుకు? ఆయనే ఇక్కడ గాబట్టి. తను తన కోసం, నేను నా కోసం అన్నట్టుగా. మనము దీన్ని అప్లై చేస్తున్నాము. అదే విషయాన్ని నేను నా కోసం అది అత్యున్నత స్థాయిలో మనం అనుకునేదేంటి? నేను నా కోసం. ఆ స్వామి ఏమనుకుంటాడు? నేను నా కోసం అనేది. ఎందుకంటే అందరము ఆయనకి సంబంధించిన వాళ్ళం. కాబట్టి అందరము ఆయన కోసమే. అన్న దాంట్లోకి నేను నా కోసమే గదా! అదే డైలాగు మనం గూడా పలుకుతున్నాం. అదే పదాన్ని, అదే మాటని. అయితే ఇక్కడేంటి మనం దేహానికి పరిమితమై పలుకుతున్నాం. కాబట్టి అది చెల్లటం లేదన్నమాట అది. అది చెల్లని రూపాయిగా ఉంటా ఉందన్నమాట. దేహానికి పరిమితమైపోతున్నాం. దానివల్ల ఏమైంది? ఆహ్, పనుల యొక్క ఫలితాలు మనల్ని బంధిస్తూ ఉన్నాయి. గందరగోళంలో పడవేస్తుందది. మరి దైవం ఏ పదమైతే పలుకుతున్నాడో అదే పదాన్ని మనము పలుకుతున్నాం. కానీ ఇక్కడ ఆ పలికే పదం పలికేటప్పుడు మనము ఎంతవరకు ఆలోచిస్తున్నాం? దేహం వరకే ఆలోచిస్తున్నాం. అదే పదాన్ని ఈ సమస్తాన్ని అన్వయించుకుంటా పలికామంటే ఇంకప్పుడు మనకి ఈ ఫలితాలు మనల్ని బంధించటం అనేది జరగదు. ఎందుకంటే ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోయామిక. ఏకత్వంలో ఉంటూనే అనేకత్వంలాగా ఇక్కడ ఉండి పనులు చేస్తూ ఉంటాము. ఇది అసలైన కార్యక్రమం. అట్లా అది చెప్పేది ఆ దివ్య జ్ఞానము. అందుకు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అట్లాగా దాని ద్వారా ఆ మాదిరిగా వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళి, కొంతమంది మనకన్నా ముందు దేవతా గణాల్లో చేరి, అక్కడ పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అట్లాగే మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది తెలియచెప్తోంది దివ్య జ్ఞానం. థియోసాఫియా, ద డివైన్ విజడమ్ కెన్ బి అటైన్డ్ బై మ్యాన్ యాస్ ద న్యాచురల్ అండ్ లెజిటిమేట్ గోల్ ఆఫ్ హిస్ ఎవల్యూషన్. దానికే ఈ పరిణామము అనే పద్ధతి. లా ఆఫ్ ఎవల్యూషన్. ఈ పరిణామ ధర్మము. దానికి ఒక ప్రాసెస్ కావాలి. దానికి ఒక పద్ధతి. అది జరగాలి అంటే ఒక పద్ధతి. ఇప్పుడు మనం అధ్యయనం పెట్టుకున్నాం. దీనికి ఒక పద్ధతి. ఒక పద్ధతి ప్రకారం దీన్ని నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్తున్నామంటే క్రమక్రమంగా మనము మనం ఏ విషయాలైతే మరపులో ఉన్నామో, ఏ విషయాలైతే మనకి దూరంగా ఉన్నాయన్నట్టుగా ఉన్నాయో, ఆ విషయాల పట్ల మనము ఏ విషయాల పట్లయితే మనం నిద్రాణ స్థితిలో ఉన్నట్టుగా ఉందో, వాటి పట్ల క్రమక్రమంగా మేల్కోవటం ప్రారంభించాం. అంటే మేల్కొన్నప్పుడు తెలిసింది మనకి. వీటిని మర్చిపోయాం మనము అని చెప్పి. నిద్రపోయినప్పుడు అవి అసలు మర్చిపోయామనేది కుదరదు గదా! అది. అసలు ఆ విషయమే రాదు మన దగ్గరికి. నెమ్మదిగా వాటి పట్ల మేల్కొంటూ ఉన్నాము. ఇట్లా క్రమక్రమంగా ముందుకు వెళుతూ ఉన్నాం అలాగా. అట్లాగే మనం ఆ దేవతా గణాలు ఏదైతే ఉందో, ఆ దేవతలు వాళ్ళు ఉన్నటువంటి స్థితికి మనం కూడా చేరాల్సిన అవసరం ఉంది. అది మన లక్ష్యమై ఉంది. మనం అనుకున్నా, అనుకోకపోయినా మన లక్ష్యం అది.
లెజిటిమేట్, న్యాచురల్ అండ్ లెజిటిమేట్. స్వాభావికమైనదనమాట. మన యొక్క స్వభావమే అది. మన స్వాభావికమైంది, సహజమైంది, లెజిటిమేట్. ఇది శాస్త్ర సమ్మతమైందనమాట. సబబైంది కూడా. అంటే తప్పనిసరిగా చేయవలసింది కూడా అది. లెజిటిమేట్ అంటే తప్పనిసరిగా చేయవలసింది. మనం ఈ రోజు తప్పించుకున్నా రేపైనా తప్పదు. రేపు తప్పించుకున్నా ఎల్లుండైనా తప్పదు అన్నట్టుగా తప్పనిసరిగా నిర్వర్తించవలసిన మనం అది ఆ ధర్మం అది. ఆ కార్యక్రమం. లెజిటిమేట్, న్యాచురల్ అండ్ లెజిటిమేట్ గోల్ ఆఫ్ హిస్ ఎవల్యూషన్. మన యొక్క లక్ష్యము. అయితే దాన్ని చేస్తున్నాం మనం. ఇదే దాన్ని ఒక లక్ష్యం పెట్టుకొని మనము ముందుకు కదులుతున్నాం. సరే లక్ష్యం ఏమి లేకుండా ఏదో తోచినట్టుగా వచ్చిన ఆలోచనలు బట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు నెమ్మదిగా తర్వాత అసలు లక్ష్యము అన్న దాంట్లోకొస్తారు. ఏ లక్ష్యము? ఈ జన్మకి సంబంధించి మనం ఉన్నత స్థితికి వెళ్ళటం ఎలాగా? అని ఒక గోల్ ఏర్పాటు చేసుకొని, ఒక ఉన్నతంగా అంటే ఎవరినైనా ఇంటర్మీడియేట్ ఏదో పాస్ అయ్యారు, లేకపోతే ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఏమంటారు? నేను గొప్ప ఇంజినీర్‌ని అయిపోవాలండి అంటాడు. లేకపోతే గొప్ప డాక్టర్‌ని అయిపోవాలండి అని అంటాడు. ఒక లక్ష్యం వాడు పెట్టుకున్నాడు. అట్లా మరి ఈ ఇంజినీరు, ఈ డాక్టరు ఇది ఎప్పటికి? ఈ జన్మకి సంబంధించింది మరి. మనం ఏదో కొంతకాలం ఉంటాం. తర్వాత కన్నుమూస్తాం. కన్నుమూసిన తర్వాత ఆ లక్ష్యం ఏదింకా? ఆ లక్ష్యాన్ని చేరాం. దానికి చేస్తూ ఉన్నాము. ఇక్కడ అయిపోయిందిక. మరి శాశ్వతమైనది ఒకటి ఉన్నది గదా మనకి. ఆ లక్ష్యం గూడా ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది. న్యాచురల్ అండ్ లెజిటిమేట్ గోల్ ఆఫ్ ఆఫ్ హిస్ ఎవల్యూషన్. పరిణామంలో అది తప్పనిసరి. ప్రతి మానవుడు ఆ గోల్‌ని పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని చేరటానికి, ఆ గోల్‌ని చేరటానికి తప్పనిసరిగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది తెలియజెప్తుంది మనకి ఈ పవిత్ర గ్రంథాలు, ఈ మతాలు. ఏ మతం తీసుకున్నా గాని వాటి యొక్క హృదయ సిద్ధాంతం, హృదయ సూత్రం ఏమిటి అంటే, వాటి యొక్క హృదయం ఏంటి? ఆ మతాల యొక్క హృదయం చూస్తే 100 మతాలున్నా, 20 మతాలున్నా, ఎన్ని మతాలున్నా గాని, రకరకాల మతాలు, రకరకాల పేర్లు అయినా సరే, వాటి యొక్క హృదయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా, ఆ మతాలన్నిటి యొక్క సారము, ఆ మతాలన్నిటి యొక్క హృదయము ఒక్క విషయాన్నే తెలుస్తుంది. మనం ఏకత్వంలోకి వెళ్ళాల్సిన అవసరాన్ని చెప్తూ ఉన్నది. ఆ లక్ష్యం ఏర్పాటు చేసుకొని, అందులో మనకి నిత్య జీవితానికి సంబంధించి బ్రహ్మాండమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మనం చెప్పక్కర్లేదు. అది అప్రయత్నంగా మనం జరిగిపోతూ ఉంది. కాబట్టి మనం ఏదైతే చేయటం లేదో దాన్ని చెప్పడం కోసమే. చేసేదాన్ని చెప్పడం ఎందుకింకా? చేసేదాన్ని చెప్పాల్సిన అవసరం లేదు గదా! మనము ఒక పార్శ్వాన్నే చూస్తున్నాం. అంటే ఒకదాన్నే చేస్తున్నాం. 2 లక్ష్యాలను పెట్టుకోకుండా మనం ఒక లక్ష్యాన్నే పెట్టుకున్నాం. 2 ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రదక్షిణ గురించే మనం ఆలోచిస్తున్నాం. మన చుట్టూ మనం తిరగటం అనేదే ఆలోచిస్తున్నాం. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే రాత్రి, పగలు వస్తుంది. ఇంకంతే. ఇక ఋతువులు, మరి సంవత్సరాలు, ఈ కాలాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి మరి? సూర్యుడు చుట్టూ తిరుగుతూనే గదా! తన చుట్టూ తాను తిరుగుతూ కూర్చుంటే రాత్రి, పగలు. అంతే గదా! అయిపోయింది. మరి మనకి ఋతువులు రావాలి, కాలాలు రావాలి, సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉండాలి. అవన్నీ మనకి రావు. ఎందుకని? సూర్యుడి గురించిన ఆలోచన మనకు లేదు కాబట్టి. అందుకని ఇంకొక లక్ష్యం గూడా మనం
పెట్టుకోవాలి. మనం ఏ లక్ష్యాన్ని అయితే మర్చిపోయామో ఆ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఈ మతాలన్నీ మన ముందు నిలబడి ఉన్నాయి. ఆ మతాలు అందించినటువంటి ఈ మతాలన్నిటికి ఆధారము ఏజ్‌లెస్ విజడమ్, అట్లాగే డివైన్ విజడమ్. వీటి గురించి ఇంకా మనం మిగతా విషయాలు మరలా గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.